తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఏప్రిల్ 12వ తారీఖున చైత్ర పౌర్ణమి. ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఆ రోజు చేయవలసిన పూజా విధానం కావచ్చు, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచె పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చైత్ర పౌర్ణమి, పౌర్ణమిలు అన్ని విశేషమే. ఏ మాసానికి ఆ మాసం చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా. మరి ఈ చైత్ర పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో ముందుగా తెలియచేయండి. మనకు మాసాలలోకెల్లా మొట్టమొదటి తొలి మాసం చైత్రమాసం. కాబట్టి వసంత ఋతువు. ముఖ్యంగా పౌర్ణమి తిథికి ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకొని మనకు పౌర్ణమిలు వస్తుంటాయి. ఇది కాలమానంలో ఎప్పుడూ మారవు. అదే మన ధర్మం యొక్క గొప్పతనం, మన సిద్ధాంతం యొక్క జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం. కాబట్టి ఈ సంవత్సరం కూడా 12వ తారీఖు అయింది. హస్త నక్షత్రం సాయంత్రం 6:17 వరకు ఉంది. తదనంతరం చిత్రా నక్షత్రం వస్తుంది. ఈ చిత్తా నక్షత్రము రాత్రి సమయంలో ఉన్నది. పౌర్ణమి తెల్లవారుజామున 3:17 వరకు ఉన్నది. కాబట్టి చిత్తా నక్షత్రము చాలా గొప్పదిగా చెప్పబడి ఉంది. అందున మనం చూసుకున్నట్లయితే ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. మనకు పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే ఒకసారి ఇంద్రుడికి మరియు బృహస్పతికి అనేక సంవాదాలు జరిగాయి. అయితే బృహస్పతి అంటే నవగ్రహాల్లో శుభకరుడు. అందుకనే జాతకాల్లో ఎవరి జాతకంలోనైతే గురువు వీక్షణ బలంగా ఉంటుందో, గురువు బలంగా ఉంటాడో ఆ వ్యక్తి పాపకర్మలు చేయడు. కాబట్టి గురువు ఉన్నంత వరకు కూడా ఇంద్రుడు ఎటువంటి పాపకర్మలు చేయలే. గురువు అనగా ఈ యొక్క తపస్సు కోసం వెళ్ళినప్పుడు మంచి చెప్పేవాడు లేడు కాబట్టి విపరీతమైనటువంటి పాపకర్మలు ఇంద్రుడు చేసేశాడు. తత్ఫలితం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ బృహస్పతి రావడంతోనే మీరు ఉంటే నన్ను కాపాడేవాళ్ళు, మంచి ధర్మ మార్గంగా ఉండేవాళ్ళు, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు తపస్సుకి, కాబట్టి నేను కొన్ని పాప పనులు చేశాను కానీ అనుభవిస్తున్నాను శిక్షను. కాబట్టి నేనేం చెయ్యాలి అంటే భూలోకంలో నేను తీర్థయాత్రలకు వెళ్ళవయ్యా, నీకు ఎక్కడో చోట ఆ యొక్క దోషం తొలగిపోతుంది అని చెప్పడంతో భూలోకంలోకి రావడం, అనేక యాత్రా స్థలాలు తిరుగుతూ ఈ మధురై ప్రాంతంలో ఉన్నటువంటి సుందరేశ్వరుడు కదా, ఆ మీనాక్షి అమ్మవారు, అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్టు కింద ఆ శివలింగం ఉంది కదా, అక్కడికి రాగానే ఆ పరిసర ప్రాంతాల్లో ఏదో తనలో ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది అని చూసినప్పుడు పక్కన ఆ ఈశ్వరుడు ఉండడం, ఆ ఈశ్వరుడు సంబంధించినటువంటి నాకున్నటువంటి పాపాన్ని తొలగిస్తున్నాడని తెలుసుకొని బంగారు పుష్పములతో ఆ స్వామిని అర్చించాడు. ఆ కారణం చేత అతనికి ఉన్నటువంటి దోషములన్నీ చాలా మటుకు తొలగిపోయాయి. అంటే బంగారు పుష్పాలని కాదు, ఆ ఈశ్వరుని దగ్గర తన పాపాలన్నీ తొలగిపోయాయి. ఆ తొలగిపోయినటువంటి రోజే చైత్ర పౌర్ణమి. అందుకనే ఈ చైత్ర పౌర్ణమి రోజున అందరూ కూడా విశేషముగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేయాలి. అందరూ కూడా ఈశ్వర ఆరాధన చాలా గొప్పది. అంతేకాకుండా మనకు ఏం చెప్పబడి ఉందనంటే, శాస్త్రంలో ప్రతి మనిషి మరణించిన తర్వాత నరకలోకానికి వెళతారు. అక్కడ ఆ చిట్ట అనేటువంటిది ఉంటుంది. చిత్రగుప్తుడు చదువుతాడు. ఆ చిత్రగుప్తుడు ఏంటనంటే మనం చేసినటువంటి పాపకర్మలు మంచి కర్మలని బేరీజు వేసి మనకు మళ్ళీ ఎటువంటి జన్మ అనేది అతను ఇస్తాడు. ఆ చిత్రగుప్తుడు జన్మించినటువంటి రోజే ఈ చైత్ర పౌర్ణమి. అందుకనే ఆ చిత్రగుప్తుడిని ఇప్పటికీ కూడా ఆరాధన చేస్తారు. ఇది విశేషం. కాబట్టి ఇంకా విశేషంగా చెప్పాలి అనంటే, ఈ సంబంధించినటువంటి చిత్రగుప్తుని యొక్క జననం కూడా ఏంటనంటే బ్రహ్మమానస పుత్రుడు, బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించినాడు. ఈ యొక్క నరకలోక వాసులకి సంబంధించినటువంటి మంచి చెడుని వివరించడానికి యముడు బ్రహ్మని వేడుకున్నాడు. 10,000 సంవత్సరాలు ఆర్జీ పెట్టుకుని వెయిట్ చేస్తే అప్పుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించిన వాడు చిత్రగుప్తుడు. అందుకనే ఈ రోజు ఏం చెయ్యాలి తెలుసా అమ్మా? చైత్ర పౌర్ణమి రోజున ఒక గొప్పదైనటువంటి పని చేయాలి. చెప్పండి గురుగారు. మనకందరికీ తెలిసిందే, ఈ ఆచారం మన నుంచే క్రిస్టియన్లు తీసుకున్నారు.
చర్చ్ దగ్గరికి వెళ్ళి చేసిన పాపాన్ని మేలాట్ నేను ఈ పాపం చేశాను అని మోకాళ్ళ మీద నిల్చొని నా పాప ప్రక్షాళన చెయ్యు అని చెప్పి చేసిన పాపాలని చెప్పుకుంటారు కదా. అలాగే ఈ పద్ధతి అనేక యుగ యుగాల నుంచి మనకు ఆచారంలో ఉంది. ఏంటనంటే ఆ పరమేశ్వరుని ముందర లేదా పరమేశ్వరుడు శివాలయం లేకపోతే కనీసము దక్షిణ దిక్కుకైనా ఫేస్ పెట్టి మోకాల మీద నిల్చొని బాధాతృప్తమైనటువంటి హృదయంతో చేసిన పాపాలన్నీ చెప్పుకోవాలి. ఆ విశ్వానికి చెప్పుకోవాలి, తప్పులేదు, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఆ ఈశ్వరుడికైనా శివలింగం ఎదుట శివాలయంలో చెప్పండి, లేదా విశ్వానికైనా చెప్పండి. ఆ చిత్రగుప్తుని యొక్క అనుగ్రహం వల్ల కనీసము ఆ యొక్క పాపకర్మ ప్రభావం అయినా తగ్గుతుంది. చేసిన పాపం ఎలాగో అనుభవించాలి, కానీ పాపగ్రహ సంబంధించినటువంటి రాశి తగ్గుతుంది ఆ ఒక్కరోజు. చైత్ర పౌర్ణమి రోజున వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ చిన్న పరిహారం, దీనికి ఏం పెద్ద ఖర్చు ఏదే ఉందమ్మా. మనస్సు విప్పి మాట్లాడుకోవాలి, విశ్వంతో మాట్లాడండి, ఆ విశ్వం మిమ్మల్ని క్షమిస్తుంది. కాబట్టి విశ్వానికి మీ యొక్క చేసిన తప్పుల్ని తెలియచేయండి, తప్పకుండా ఆ విశ్వము ఆ చేసిన తప్పుల నుంచి మిమ్మల్ని కొంత బయటపడేస్తుంది. పరమేశ్వరుడే ఈ సృష్టి, కాబట్టి పరమేశ్వరుడి దగ్గరైనా విశ్వం దగ్గరైనా కనీసము తల్లిదండ్రుల దగ్గరైనా కానీ చేసిన పాపాలు చెప్పుకుంటే ఇంకా చాలు. తల్లిదండ్రుల దగ్గర, గోమాత దగ్గర, శివాలయంలో ఈ చైత్ర పౌర్ణమి రోజున చేసిన పాపాలని చెప్పుకున్న మానవుడికి ఇక ఆ పాపాల పంకిలమైనటువంటి దోషము లేకుండా మళ్ళీ తిరిగి కొత్త జీవితంలో అడుగు పెడతాడు. ఇది అందులో ఏమాత్రం సందేహం లేదమ్మా. ఇంకా చెప్పాలి అంటే శివారాధన ఈ చైత్ర పౌర్ణమి రోజున చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రధానముగా ఇంతటి అద్భుతమైనటువంటి రోజు మనము ఊరూరా వాడవాడలా ఈ దేశమంతటా జరుపుకునేటువంటిది కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా హనుమత్ జయంతి. అంజనీదేవికి వాయువుకి జన్మించినటువంటి పుత్రుడిగా హనుమంతుడిగా హనుమత్ జయంతి ఈ రోజున జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో. కొన్ని ప్రాంతాలలో బహుళ దశమి రోజున చేస్తారు, కాబట్టి వైశాఖ మాసంలో. కానీ ఇప్పుడు ఈ సంబంధించిన చైత్ర పౌర్ణమి రోజున, కాబట్టి హనుమంతుని దేవాలయంలో కూడా ఆరాధన చెయ్యాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చైత్ర పౌర్ణమి రోజున ఉదయం హనుమంతుని దేవాలయానికి వెళ్ళి శ్రీరామనామ జపం చేసుకుంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ హనుమంతుడి దగ్గర కూర్చొని 5 సార్లు కానీ 8 సార్లు కానీ హనుమాన్ చాలీసా పారాయణం చేసి రండి. తప్పకుండా హనుమంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా శని బాధలు తొలగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే అద్భుతమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం మా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించడం. ఆ రోజు చేస్తున్నాం. ఏమిటండి ఆ వివరాలు చెప్పండి. ప్రధానంగా మానవుడికి ఏ వ్యక్తికైనా కానీ వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలే మానవుని పట్టి పీడిస్తాయి, ముఖ్యంగా శని బాధలు. కాబట్టి శనీశ్వర హోమము, ఈ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి సాయంకాలం 6:30కి ప్రారంభమవుతుంది. ఎందుకంటే 6:17 వరకు హస్తా నక్షత్రం ఉంటుంది. చిత్తా నక్షత్రం ప్రవేశం చేసినప్పుడు మొదలు పెడతాం. ఇక తరువాత ముఖ్యంగా 4:34 వరకు కూడా భద్రాకరణం ఉంది కాబట్టి పనికిరాదు, అందుకనే సాయంకాలం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో హనుమత్ మూలమంత్ర సంపుటిత మన్యు సూక్త హోమం జరుగుతుంది. ఇది చాలా ప్రభావవంతమైనది. సర్వశత్రు సంహారము, సర్వదోష నివారణము, అన్నిటికంటే మించి సకల బాధల్ని తొలగించేది ఈ మన్యు. కాబట్టి ఈ మన్యు పాశుపత హోమముతో శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నరదృష్టి, నరఘోష, దిష్టి దోషము, అపమృత్యు భయదోషాలు, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడాను బండి నడుపుతారు, స్త్రీ పురుష భేదము, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లేకుండా. ఆ బండి నడిపేటువంటి వాళ్ళ మెడలో గనక ఈ మాల ఉంటే గండ దోషాలు రావు, యాక్సిడెంట్లు జరగవు, ఇది చెప్పవచ్చమ్మా. దీన్నే శంకరుంగలి మాల అంటే, అందరికీ కరుంగలి మాల తెలుసు కానీ శంకరుంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అంటే కూడా మనకు ఎక్కడ చూసినా హైవేలో ఆంజనేయ స్వామి విగ్రహాలు, కొత్త బండి ఎప్పుడు కొనుక్కున్నా ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ, మొదటి పూజ ఎందుకు చేస్తామంటే ఆకస్మికంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా హనుమంతుడు కాపాడుతాడు. అందుకనే ఈ మాల ఎవరి మెడలో అయితే ఉంటుందో వాళ్ళకి రోడ్డు ప్రమాదాలు జరగవు, రక్షింపబడతారు అని చెప్పవచ్చు. అందుకనే ఇటువంటి మహత్తరమైనటువంటి మాల శక్తిపాతం చేసి ఏదో
చుట్టేసేసి ఇవ్వడం కాకుండా ఈ మ్మ్. పూజలో పెట్టి శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకుని ఉమ్, ఈ యొక్క మాలని సొంతం చేసుకోవచ్చు. ఉమ్. కేవలం 30 మందికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓ, తక్కువ మంది ఎందుకని గురుగారు కేవలం అంటే 30 మంది? లభ్యత అది అందరికీ లభ్యం కాదమ్మా. ఆహా. కరుంగలి మాలలు చాలా మంది డూప్లికేట్ వస్తున్నాయి, ఉమ్, అలాగే శంగాలి మాలలు దొరకట్లేవు. కాబట్టి ఈ రెండు మిక్స్ అయినటువంటి శంకరుంగలి మాల మాత్రం అలభ్యంగా దొరుకుతుంది. కాబట్టి చక్కగా ఇవ్వడం జరుగుతుంది. ఉమ్. మొత్తమంతా ఈ చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయుడి ఆరాధన చాలా ముఖ్యమైనదండి. అలాగే శివారాధన కూడా, శివారాధన శివాలయంలో ఉమ్, అభిషేకము, అలాగే ఆ సంబంధించినటువంటి శివానుగ్రహం కోసం అర్చన చేసుకుంటే ఉమ్, అద్భుతం. చైత్ర పౌర్ణమి రోజున ఖచ్చితంగా శివాలయ సందర్శనం చేసుకోవాలని చెబుతుందమ్మా. ఉమ్. శివాలయంకి వెళ్ళాలి. శివాలయంలో అలాగే అభిషేకం చేసుకోవాలి ఆంజనేయ తప్పదు. స్వామిది హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకోవాలి. ముఖ్యమైనది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.